వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి వస్తున్న టీడీపీ. గడప గడపకు కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి విమర్శలు. తిరుపతి జిల్లా సత్యవేడులో హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు. మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటు. కాకినాడ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తీవ్ర విమర్శలు. చిలుకలూరుపేటలో సినీ దర్శకులు రావుపూడి సందడి. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సత్కారం. డీటెయిల్స్ చూస్తే కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి అన్నారు. గుంతకల్ పట్టణంలో సచివాలయం 26 పరిధిలో ఉన్న వార్డు నెంబర్ 29లోని కౌన్సిలర్ చాంద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వార్డులో పర్యటిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయా లేదా అని తెలుసుకున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను మార్చి టీడీపీ మేనిఫెస్టో అంటూ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వార్డులో తిరుగుతున్నారని, అలాంటి వారిని మీరు నమ్మకండి అని తెలిపారు. వాళ్ళున్న స్థానికులు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా కల్పిస్తారో లేదండి మర్చిపోద్దు. నీకు బుద్ధం అయిపోతుంది. ఇప్పుడు కమిషనర్ పోయి మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని, అక్రమ కేసు పెట్టడంపై నిరసనగా ఇంద్రపాలెం ధర్నా చౌక్, అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు మహిళలు, తెలుగుదేశం బీసీ కమిటీ నాయకులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూపాయి అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. నిన్నటికి నిన్న చంద్రబాబు బెయిల్ తథ్యమని తెలియడంతో మద్యం టెండర్లలో అవినీతి జరిగిందని కేసు పెట్టారని, పైగా రాజకీయ సభల్లో పాల్గొనకూడదని, ప్రెస్ మీట్స్ పెట్టకూడదంటూ హైకోర్టులో పిటిషన్లు వేసి జగన్ రెడ్డి తన పిరికితనాన్ని చాటుకున్నాడని సుంకర పావని ఆరోపించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుండి కూడా చూస్తూనే ఉన్నారు. 52 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్యాయంగా అరెస్ట్ చేసి నిర్బంధించి కేసులో ఎటువంటి అవినీతిని కూడా నిరూపించలేనటువంటి అసమర్థులు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలి. మరి ఈ రోజు ఆయనకి మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ వస్తా ఉంటే మళ్లీ కొత్త కేసుకి లేవనెత్తడం మీరందరూ కూడా గమనించారు. మద్యం కుంభకోణంలో మద్యం టెండర్లో ఏదో కుంభకోణం జరిగిపోయింది అని చెప్పి మళ్ళీ ఆ దొంగ కేసుని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక లేని నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్నాడని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే పాదయాత్ర ద్వారా మరీ పుట్టిన మహిళలకి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి 4.5 ఏళ్లలో కేవలం మద్యం మీదే బతుకుతా ఉన్నాడు. కల్తీ మద్యం ఏర్లే పారుతున్నా సరే ఎక్కడా చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి. దాదాపుగా 30,000 మంది ఈ కల్తీ మద్యం ద్వారా బారినపడి చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డుని పడిపోతే కూడా పట్టించుకునేటువంటి వ్యక్తి. రేపన్న రోజుకి మళ్ళీ నేను ఎన్నికలకు వచ్చేటప్పటికి మీ అందరికీ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అప్పుడే ఓట్లు ఆడడానికి వస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు అక్క చెల్లెములందరికీ కూడా ఒకటే చెప్తున్నా, చెప్పులు పట్టుకునేట్టుగా ఉండండి. చిలకలూరుపేట పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆవరణలో సినీ దర్శకులు రాయుపూడి అనిల్ సందడి చేశారు. క్లబ్ కు వచ్చిన ఆయన గంట పాటు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అనిల్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ మాట్లాడుతూ అత్యంత ప్రతిభ కలిగిన ప్రేక్షకుల నాడి తెలిసిన గొప్ప దర్శకుడు అనిల్ అని కొనియాడారు. దర్శకుడు రావుపూడి అనిల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యాదవ్ సంఘం చిలకలూరుపేట టౌన్ వారు నసుమతి శ్రీనివాసరావు గారు అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడుగా నేను, గౌరవాధ్యక్షుడుగా ఆరాధ్య రామకృష్ణ గారు, వీరంతా కూడా ఈరోజు వారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి బాబు బాలయ్య గారికి పంపర్ హిట్ ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ ఈ చిరు సత్కారం యాదవ్ సంఘం. ఎక్కడి దాకా వచ్చావని అడిగాడు. ఎవరా అనిలా అన్న. అనిల్ వస్తున్నాడు అన్నాడు. అనిల్లో ఉంటుంది. అట్లయితే రేపు పొద్దున మనం చిన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెడదామా అని అన్నాను. సరే హనుమంతరావుతో మాట్లాడుతాం అన్న తర్వాత అనేది చెప్పడం జరిగింది. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే నేను 9:30కి ప్రెస్ మీట్ అని గుర్తు అనౌన్స్ చేశాం మేము ఇండస్ట్రీ. అది మర్చిపోయి ఇది చెప్పేశా. ఇక దారిలోకి వచ్చిన తర్వాత అదే ఇలా చెప్పేశామే అని చెప్పి ఇది అవాయిడ్ చేయలేను, అది అవాయిడ్ చేయలేదు. సరే దాంతో హ్యాపీగా ఆల్ ఆఫ్ అవర్ మెంబర్స్ కేమ్. ఇట్ ఇస్ ఎ గుడ్ అకేషన్. ఇది చిలుకు గారి పాలెం మాది, పాలెం కాదు. ఇది ఇంకొక మళ్ళీ ఇంకొక యాంగిల్ చిలుకూరు వారి పాలెం అనే ఉంటుంది. ఆయన సస్పెన్స్ సినిమా కంటే ఈ సస్పెన్స్ ఎక్కువగా వస్తుంది. ఇది మనందరికీ సంతోషం. చిలుకూరుపేటకి ఇంకా గర్వకారణం. సినిమాలు ఎక్స్పెక్ట్ చేద్దాం. కష్టపడతాడు. నేను నా సజెషన్ ఏంటంటే కంఫర్టబుల్ గా పనిచేయి,
ఓన్లీ కరువు మండలాల ప్రకటనలో పల్నాడు జిల్లాలో ఒక్క మండలం కూడా లేకపోవడంపై రైతు సంఘం ఘాటుగా స్పందించింది. కరువు మండలాలను హడావుడిగా ప్రకటించిన ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదన్నారు. సాగునీటి లభ్యత ఆధారంగా పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 103 కరువు మండలాల్లో పల్నాడు జిల్లాలో ఒక్క మండలం కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పల్నాడు జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఏపూరి గోపాలరావు అన్నారు. పిడుగురాళ్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కిలారి సాంబయ్య, బుంగా నాగేశ్వరరావు, గడ్డం కోటేశ్వరరావు, దీకొండ వెంకటేశ్వర్లు, మేకల కాటంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ కారణంగా కానివ్వండి, సాగునీరు లభ్యతగా లేకపోవడంలో కానివ్వండి, రాష్ట్రం మొత్తం కూడా కరువు విలయతాండవం చేస్తూ ఉంది. ప్రత్యేకించి మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాల్లో సాగునీటి లభ్యత ఆధారంగా చూస్తే మొత్తం పల్నాడు జిల్లా మొత్తం కూడా ఈరోజు కరువు విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 103 మండలాల్లో మన పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక్క మండలం కూడా లేకపోవడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. మాది రైతు ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రభుత్వానికి ఇది సరైనది కాదు అనేటటువంటిది కూడా ఈరోజు రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు పల్నాడు జిల్లా అనేటటువంటిది అనాదిగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనకబడినటువంటి జిల్లా. మరి ఇటువంటి జిల్లాలో ఈరోజు పంటలు పండక దాదాపుగా 1,00,000 హెక్టార్లు ఈరోజు బీడు భూములుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. వరి అనేటటువంటిది సాగులో లేదు. ఈరోజు సాగు మన నాగార్జున సాగర్కి సంబంధించి కుడికాలువ ఆయకట్టు సరిహద్దులో ఉన్నా సరే ఎక్కడా కూడా వరి అనేటటువంటిది పండినటువంటి పరిస్థితి లేదు. మరి మిర్చి అనేటటువంటిది కేవలం ఆరుతడి పంటలు, అదేవిధంగా పత్తి ఆరుతడి పంటలకు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఆరుతడి పంటలకు కూడా నీళ్లు ఇవ్వలేమని చేతులు ఎత్తేసినటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది మనం గమనించాలి. ఎందుకనంటే ఈరోజు మన జిల్లాకు చెందినటువంటి ఆయన ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గారు ఉన్నారు. మరి పల్నాడు జిల్లా ఈరోజు అన్ని రకాలుగా కరువు విలయతాండం చేస్తూ ఉంటే మన జిల్లాకు చెందినటువంటి మంత్రి కూడా ఎక్కడా కూడా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు ఖచ్చితంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మన జిల్లా నుంచి ఎందుకని మండలాలని ఈరోజు కరువు మండలాలుగా ప్రకటించలేదో మా రాంబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దాదాపుగా ఈరోజు వరి అనేటటువంటిది పూర్తిగా పక్కన పడిపోయింది. మిర్చి అనేటటువంటిది కానీ పత్తి అనేటటువంటిది కానీ గతంతో పోలిస్తే సగం మాత్రమే సాగు చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మరి సెప్టెంబర్ ఆఖరి నాటికి ఖరీఫ్ సీజన్ ముగిసినటువంటి తరుణంలో సెప్టెంబర్ ఆఖరి నాటికే జిల్లాల్లో ఉన్నటువంటి సాగునీటి పరిస్థితులు, అదేవిధంగా కరువు పరిస్థితుల మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సినటువంటి అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో ఈరోజు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మరి కలెక్టర్ గారు 17 మండలాలు కరువు మండలాలుగా, 11 మండలాలు కరువు లేని మండలాలుగా ఈరోజు చెప్తా ఉన్నారు. అందుకని మేము ఈరోజు చెప్తా ఉన్నాం, కరువు మండలాలు అనేటటువంటిది మొత్తం పల్నాడు జిల్లా మొత్తం కూడా కరువు మండలాలుగానే ఉన్నాయి. సాగునీటి ప్రకారం చూస్తే మొత్తం ఏ మండలంలో కూడా సాగునీరు లభ్యత లేదు. అదేవిధంగా సాగర్ కుడికాలువ ఆయకట్టులో ఆరుతడి పంటలకు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఈరోజు గాలిలో మేళ్లగడతా ఉంది. అందుకని వెంటనే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పల్నాడు జిల్లాని కరువు మండలంగా ప్రకటించండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం గతంలో గొప్పలకు చెప్పుకుంది, మా పరిపాలనలో నీళ్లు వాళ్ళని. చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండల నూతన తహసీల్దార్గా వై కుటుంబరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన తహసీల్దార్కు ఉప తహసీల్దార్ ఎస్ శ్యామలత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జీవి చక్రవర్తి, రాష్ట్ర వీఆర్ఓల సంఘం ఉప ప్రధాన కార్యదర్శి కేఏ చారి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. నమస్తే సార్, నా పేరు వైవీపీ కుటుంబరావు. ప్రస్తుతం నేను పల్నాడు ఏవోగా చేస్తూ బదిలీపై ఎడ్లపాడు తహసీల్దార్గా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ ఎలక్షన్స్కి సంబంధించి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ 6 కానీ 7 కానీ 8 కానీ అవన్నీ క్లియర్ చేసుకోవటం, అలాగే ఎలక్షన్ ప్రిపేర్నెస్కి మనం రెడీగా ఉండటం. ఇంకా రెండోది ఏంటంటే ఈ స్పందనకు సంబంధించిన గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయటం, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేయడం, తహసీల్దార్ మన వీఆర్ఓలతోనూ తర్వాత ఆఫీస్ స్టాఫ్తో కూడా కోఆర్డినేషన్ మెయింటైన్ చేసి ఈ మండలాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తానని ముందుకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లా పాణ్యం మండలం
బలపనూర్ స్టేజి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి నేషనల్ హైవే పక్కన ఉన్న హోటల్ని అధికార పార్టీ ప్రోద్బలంతో కూలుస్తున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకున్నా కక్ష సాధింపుతో హైవే సిబ్బందితో పడగొట్టిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి సంఘటన స్థలం దగ్గరికి వెళ్లి అడ్డుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ కూలుస్తారా అని హైవే సిబ్బందిని ఆయన నిలదీశారు. అందరూ కూడా చేస్తానే ఉన్నాం సార్. ఇంతమందికి ఇప్పటికి మీరే తేడా చెప్పడం అడగడం నీకు ఉన్న సమస్యను మీకు తెలియదు. మీకున్న సమస్యను మనము ఒకసారి స్టార్ట్ అయింది. దీన్ని ఇప్పుడే మీరు ఫుల్ పేరుతో క్లియర్ చేస్తున్నాం అనుకో, భవిష్యత్తు మీకు బాగుంటది. ఒక ఎడ్జి నుంచి రండి. ఇప్పుడు మన కడప ఉంది సార్. కడపలో నేను ఇప్పుడు ఆ నుంచి కొట్టుకుంటానే వస్తున్నా. అప్పుడు మనం ఒక చోట అయితే నేను స్టార్ట్ చేయలేదు. మీరు రిక్వెస్ట్ ఏమి మీరు ఒక ఎడ్జి నుంచి రండి. ఈ మండలం స్టార్ట్ ఇక్కడ, ఈ నియోజకవర్గం స్టార్ట్ ఇక్కడ. దీన్ని రోడ్ ఎన్హెచ్ హైవే దిగినాల నుంచి అక్కడ ఉంది కదా రింగ్ రోడ్, మనకు ఫ్లైఓవర్ దిగినాల నుంచి అక్కడి వరకు మీరు ఉందో తీసుకొని ఫెన్సింగ్ వేసుకుంటారండి. మీకేం ఫెన్సింగ్ అప్ ఉండాలి సార్. మీకేం ఎన్హెచ్ హైవేలో అప్పుడే మస్తు వస్తుంది, ఎంత గంటలు వస్తుంది అనుకుంటే కాదు. యాక్సిడెంట్స్ అవుతున్నాయని పెట్టాను కంప్లైంట్. ఒక్క యాక్సిడెంట్ జరగలే, ఒక్కటనే జరిగింది. సరిచుకోండి ఊళ్ళో వాళ్ళను. కంప్లైంట్ పెట్టిన మనిషిని పిలిపియమంటే పిలిపియారంట సార్. కంప్లైంట్ ఇప్పుడు ఆయన బాధ ఉంది కదా, అవతల మంది వచ్చి ఇద్దరు అదే సార్ ఇద్దరిని నిలబెట్టి మాట్లాడాలి కదా. ఆయన బాధ ఉంటే వాడిని పిలిపియారంట. ఆయన కరెక్ట్ అంట, నేను తప్పంట. నేను బతికేతో తప్పంట. ఆయన యాన్న ఉంటే కరెక్ట్ అంట. ఇప్పుడు ఎదురుమల్ల ఆయన ఉన్నాడు, నీకు అర్థం ఉంది. ఇతర ఎదురుమల్ల వేసి మాట్లాడితే కదా సార్ ఎవరికైనా అర్థమైంది ప్రాబ్లం. ఎందుకు ఇప్పుడు హైవే వాళ్ళకి నీకు చూస్తూ ఏం లేదు సార్. ఆ రోజు కూడా మీ కాడికి వచ్చిన సార్ రమణారెడ్డి అన్న వ్యక్తి కాబట్టి చేస్తాను సార్. చూడండి సార్, మీరే చూడండి సార్. కాబట్టి చేస్తాను సార్. తప్పంటామని చెప్పండి. మన పద్ధతి ఏమన్నా వచ్చిన ఆఫీసర్ ఎవరో మాట్లాడితే అన్నాం కదా, అన్నాం కదా. వాళ్ళకే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక వారం నుంచి రండి అని. అందుకని చెప్తున్నాం. సిగ్నల్ తీయకమను పాండ్యం మండలం హెడ్ క్వార్టర్ ఉంది, అన్ని తీయమని చెప్తున్నాం. అదే చెప్పేది సిగ్నల్ ఇప్పుడు సెంటర్ లో పెట్టాం, మాకు పెట్టాకండి. చేయబట్టి ఆ పని ఎవరో కనిపిస్తుంటే సంతకాలు పెడుతుంటే వస్తున్నారు. సంతకాలు ఉన్నాయి సార్. వాళ్ళు సంతకాలు కాగితం కూడా చూపించినారు. సంతకాలు ఉన్నాయి. ఆ పిల్లలకి ఇప్పుడు కాదు 5 సార్లు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఎంఆర్ఓలు అందరు చూపించి ఆడ చూపించినాక ఆడ కట్టుకున్నారు. ఎస్ఐసిఐ కూడా చూపించి కట్టించినాడు. చూపించిన ఎంఆర్ఓలు తప్ప తప్ప గతంలో నాగరాజు రాకేష్ సిఐ గారు కూడా నాగరాజు గారు ఉన్నారు. మళ్ళీ నాగరాజు గారు తప్ప వాళ్ళు తప్పు వాళ్ళు ఆ రోజు రికార్డు ప్రకారం చెప్పారు కదా సార్. వాళ్ళు కూడా ముందరికి అది కూడా తిరుపతి నియోజకవర్గంలోని తిరుమల శ్రీవారిని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. నేటి ఉదయం ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. భారతరత్నం నేషనల్ పార్టీ మిగతా పార్టీలకు భిన్నంగా పనిచేస్తుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకు పోతుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాజు అన్నారు. భారతరత్నం నేషనల్ పార్టీ అధ్యక్షులు శంకర్ ఆదేశాల మేరకు విలువలతో కూడిన నవ సమాజం స్థాపిస్తున్నామన్నారు. దీనిపై త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. భారతరత్నం నేషనల్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా
తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నేను అశోక్ రాజ్ పత్రికాముఖంగా మీ ముందుకు వస్తున్నాము. ముఖ్యంగా తెలియజేయమంగా మా యొక్క పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా పనిచేస్తుంది. అన్ని కులాల వారికి అనుకూలంగా మా యొక్క పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. మా యొక్క మేనిఫెస్టో త్వరలో వెల్లడిస్తాము. ఈ విధంగా పత్రికాముఖంగా మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి వస్తున్న టీడీపీ. గడప గడపకు కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి విమర్శలు. తిరుపతి జిల్లా సత్యవేడులో హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు. మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటు. కాకినాడ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తీవ్ర విమర్శలు. చిలుకలూరుపేటలో సినీ దర్శకులు రావిపూడి సందడి. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సత్కారం. బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.